నమస్కారం. నేటి దాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లిడ్ క్యాప్ ను మళ్లీ గాడిలో పెట్టామని మంత్రి డోలా వెల్లడి. లిడ్ క్యాప్ బలోపేతానికి ప్రభుత్వం చర్యలని వ్యాఖ్య. లెదర్ ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని వ్యాఖ్య. కళాకారులకు ఉపాధి పెంచడమే లక్ష్యమన్న మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం కల్పిస్తామన్న పొన్నం. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్న ప్రభుత్వం. ఉద్యమ చరిత్రను భావితరాలకు అందిస్తామన్న పొన్నం. తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే సహించమన్న మంత్రి. కృష్ణారావణ్ అరెస్టుపై కూటమిని విమర్శించిన కొడాలి నాని. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారన్న కొడాలి నాని. రావణ్ పై టీడీపీ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఆయిల్ ఫామ్ రైతులతో సమావేశమైన కేటీఆర్. సమస్యలపై ఆరా. రైతుల సమస్యలు తెలుసుకున్న భూపాలపల్లి పర్యటనలో కేటీఆర్. ఆయిల్ ఫామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అవసరమని వ్యాఖ్య. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని వ్యాఖ్య. లోకేష్ కొరియా పర్యటనపై వైసీపీ ప్రచారాన్ని ఖండించిన రాకేష్. ఏపీకి పెట్టుబడులే లోకేష్ పర్యటన ప్రధాన లక్ష్యమన్న టీడీపీ. అభివృద్ధిపై అసత్య ప్రచారం మానుకోవాలని పిలుపు. లోకేష్ పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బావిగన్ ప్రాజెక్టు ద్వారా కోస్తా ఆంధ్రలో అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలుతో మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు. మావిగన్ ప్రాజెక్టుకు తమ పార్టీ నాయకులతో పాటు ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోగతికి దోహదపడే ప్రాజెక్టులను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడంలో మావిగన్ కీలకంగా మారుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన లీడ్ క్యాప్ సంస్థను కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెట్టిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి సవిత, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావుతో కలిసి లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో సంస్థ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం వాటిని పరిరక్షించిందని పేర్కొన్నారు. లెదర్ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి సంస్థను లాభాల బాట పట్టించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి డోలా స్వామి లెదర్ చెప్పులు, బెల్ట్ కొనుగోలు చేయగా మంత్రి సవిత లెదర్ బ్యాగ్స్, పర్స్ కొనుగోలు చేసి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించారు. లీడ్ క్యాప్ ను మరింత బలోపేతం చేసి కళాకారులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సందర్శకులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మనం 10% డిస్కౌంట్ తోటి లెదర్ ఐటమ్స్ ఇక్కడ మేము సేల్స్ పెడుతున్నాం. ఈ విధంగా చొరవ తీసుకున్నది మా లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు. పూర్తి సహాయ సహకారాల్లో మా సెక్రటరీ నాయక్ గారు, ఎండి ప్రసన్న వెంకటేష్ గారు, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత దీని సేవల్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మేము వచ్చేసరికి లిడ్ క్యాప్ అనేది పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. సిబ్బంది నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ఫంక్షన్ తీసుకుని రావడం జరిగింది. మనం జీకొండూరు, అదేవిధంగా ఎడవల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కూడా షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పూర్తి చేసుకోబోతున్నాం. తొందరలోనే, కొద్ది నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ విధంగా తీసుకురావడంలో కృషి చేసినటువంటి మా అధికారులని, అదేవిధంగా మా చైర్మన్ని, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని సద్వినియోగం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో ప్రత్యేక కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన కమిటీ తాజాగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ సభ్యులతో కూడా చర్చలు జరిపిందని వెల్లడించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి వివరాలను సమగ్రంగా పరిశీలించి తగిన గౌరవం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటాన్ని అవమానించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు ఉద్యమకారుల సేవను చిరస్థాయిగా నిలిపే కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాళ్ళ పట్ల తెలంగాణ ఉద్యమకారులందరూ మూకుమ్మడిగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు మనందరూ ఆత్మగౌరవం. ఇవాళ ఏ గౌరవం గుర్తింపు కోసం కొట్లాడుతారో దాన్ని ఒకడు అంటుండు తలుపులు బంద్ చేసుకొని చేసిరంటుడు, ఒకడు పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తా ఉన్నాడు, ఇంకోటి అంటా ఉండు ఏదో మేము పెద్ద పాకిస్తాన్. ఎవ్వరు ఇది మా జాగిరే, తెలంగాణ ఉద్యమకారుల జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరే. అవసరంగా తెలంగాణ అంశాన్ని అనేక మంది అమరులైనటువంటి వాళ్ళని అగౌరవపరిచే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని సందర్భంగా కోరుతారు. పోరాటంలో భాగస్వాములుగా తెలంగాణను ఎవ్వరన్నా ఊరుకోం. అది భారతీయ జనతా పార్టీ అధికారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకోరన్నా కావచ్చు అనే మాట సీరియస్ గా చెప్తాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రేపాక గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులతో సమావేశమయ్యారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పంటల వైవిధ్యీకరణ విధానంలో రైతులకు కలిగిన ప్రయోజనాలపై చర్చించారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెటింగ్, ధరలు, సాగు ఖర్చులు వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతుల సూచనలను పరిగణలోనికి తీసుకురావాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు అయితందుకు నామోషి అని చెప్తారు. చదువుకున్న పిల్లలు అనుకో, ఆయనకు వ్యవసాయం చేయాలంటే ఇష్టం ఉండదు. రైతు పిల్లలు ఇవాళ రేపు వ్యవసాయంలోకి వచ్చేందుకు ఇష్టపడతలేరని మాట్లాడతారు. కానీ ఆ పిల్లగాడు చెప్తుంటే సంతోషం ఎక్కడ అనిపించిందంటే, అటు పని చేసుకుంటుండు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ పని చేసుకుంటుండు, ఇటు దిక్కు మళ్ళీ ఇక్కడ వచ్చి వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం అంటే కొత్త తరహా వ్యవసాయం చేస్తాడు. సో అనిల్ లాంటి స్టోరీలు. నెక్స్ట్ మీ పిల్లలు అనుకో, మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? మా పిల్లలు అది సాఫ్ట్వేర్ అంటారు, ఏదో ల్యాబ్కి పోతాడు. సాఫ్ట్వేర్ అయినా మీది కూడా? మరి అనిల్ నెంబర్ మాట్లాడతాడు, అనిల్ నెంబర్ మాట్లాడి మరి అనిల్ తరాలని మీ దగ్గర కూడా. మీకెంత ఉంది పొలం? మాకు ఇప్పుడు నేను పెట్టింది అయితే 6 ఎకరాలు పెట్టినరు. 2 ఎకరాలు వేరే కాన్నది, కానీ దాని బావి లేదు. నీళ్ళు బాగా గుంజుతుందా ఇది పంట? అవసరమా? వాటర్ బాగానే ఉంది. వరితో అది వరకు 2-3 ఏళ్ళు ఏందో అనుకున్నా. ఇప్పుడు పంట కష్టాలు ఇక రమణారెడ్డి సార్లు మర్చిపోకుంటే యాది కత్తుండు. సార్ చెప్పింది ఆసార్ చేసింది, ఇదంతా అంతేనా? మాకు ఆసార్ చేసింది. సంతోషం. ఎకరం పొలానికి పెట్టే నీళ్లు 3 ఎకరాల అమ్మాయికి సరిపోదు. 1 ఎకరం వరి పొలానికి పెట్టేది 3 ఎకరాలకు సరిపోతుందా? ఇంకొకటి ఏంటంటే ప్రకృతితో సంబంధం లేకుండా వర్షాలు పడినా ఎండలు పడినా మనకు ఈ పంటకైతే డ్యామేజ్ అవుతుంది అనేది అయితే లేదు. నష్టం అనేది లేదు. మనకు ఎట్లున్నా కూడా గెలా తీసేసుకుంటారు, అమ్ముకుంటే కొనేస్తారు. అమౌంట్ కూడా 15 days లో ఇస్తారు. అదే వేరే పంటలు చూసుకుంటే వరి కానీ, పత్తి కానీ, ఇంకా వేరే ఏది చూసుకున్నా కూడా మార్కెటింగ్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. మిర్చి కానీ ఏదైతే గ్యారంటీ కొనడం గ్యారంటీ ఏదైనా కూడా మనకు మంత్లీ ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ మంత్ బేసిస్ మీద, ఆ మంత్లో మనం ఎన్ని టన్నులు ఇచ్చినా కూడా అన్ని టన్నుల బేస్ మీద మనకు అమౌంట్ వచ్చేస్తుంది రెగ్యులర్. అంటే ఇది కింద మీద ఏదేం లేదా? రేటు కింద మీద పైకి కిందకి నేను పెట్టినప్పుడు 12,000 ఉంది సార్, ఇప్పుడు 24,000 ఉంది. ఒకవేళ రైతుకు చాద కాకపోతే 2 ఏళ్ళు ఏం చేయక ఊరుకొని చెట్టు చచ్చిపోతాడు. అలా 2 ఏళ్ళ తర్వాత అయ్యో అందరికి బాగా వస్తాయి పైసలు, నేను మళ్ళీ పెట్టుకుంటా అని మళ్ళీ వాటర్ పెట్టుకుని మళ్ళీ పంట వస్తుంది, చెట్టు చచ్చిపోతుంది. ఇప్పుడు నేను పెడితే మా వాళ్ళు కూడా మొన్నటి దానికి ఎందుకు పెట్టుకున్నావు ఆ కంప అన్నారు. మొన్న నాకు పంట వచ్చేటాలకు నేను పెడతా కట్టింది సార్. 6 ఎకరాలు పెట్టిన. 6 ఎకరాలు. మీ పేరు ఏందన్నా? సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి అన్న. ఏ ఊరు? గుమ్మడివెల్లి, టేక్మట్ల మండలం. గుమ్మడివెల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి? ఇక్కడికి వెళ్ళి 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు. నమస్కారం. అయితే మేము పెట్టినాక నా పంట వచ్చేదాకా నేను ఇవ్వలం పెట్టామన్నారు. ఇప్పుడు నా పంట చూసి ఇప్పుడు 40 ఎకరాలు తయారయ్యారు. 40 ఎకరాల వాళ్ళు అడ్వాన్స్ కట్టారు. సూపర్. మీ పిల్లలు ఏమంటారు మరి? మా పిల్లలు వాళ్ళు ఏమన్నాగా నేను ఉన్నంతసేపు అయితే నేను చేస్తానని ఉన్నా. 6 ఎకరాలు ఉండే, ఇప్పుడు ఇంకొక 4 ఎకరాలు కొన్నా. 4 ఎకరాలు కూడా మళ్ళీ ఫామ్ అయ్యారు. సో కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండు. ఇదని కాదు సార్, ఎవ్రీథింగ్ రైతుకు కానీ సామాన్య ఒక పుట్టిన ఈ పాపకాన్ నుంచి చనిపోయే ముసలైన వరకు ప్రతి ఇంటికి అడగకుండా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయంటే సార్ మేము అంటే గత భూపాలపల్లిలో ఎందుకు కోపం వచ్చింది మీకు? చెప్పేదంతా ముచ్చట మంచిగానే ఉంది కానీ మరి భూపాలపల్లి ఎందుకు కోపం వచ్చింది? ఆశపడ్డారా? లేక ఏమైంది? ఇదే 2 లక్షల రుణం మాఫీ మీద ఆశపడ్డారా? దేని మీద ఆశపడ్డారు? అంటే పబ్లిక్ నాడి ఏంటంటే 2 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు పైసలు ఖర్చు పెట్టిండు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్న జోసెఫ్ రావణ్ అరెస్టు వ్యవహారంపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రావణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
అందుకే టీడీపీ నాయకులపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం రావణ్పై కేసులు నమోదు చేయలేదని, జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్లపై దాడులకు కూడా ప్రయత్నించలేదని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావణ్ తనపై విమర్శలు చేసినా ఎప్పుడూ అణిచివేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కొత్త చట్టాల పేరుతో జైళ్లకు పంపిస్తున్నారని విమర్శించారు. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తమ పార్టీని గొడ్డలి పార్టీ అని విమర్శిస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని, ఆయన రాజకీయాలకు రోజులుగా మాట్లాడినటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ, అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనాభూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రతిపక్ష విమర్శలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ ఎందుకు తొలగించడం జరిగింది? హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది? ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు? ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి జవాబు చెప్పాలి. మా డౌట్, కాంగ్రెస్ పార్టీ డౌట్. జవాబు అయితే నువ్వు చెప్పాలి ఎందుకు తప్పించిండు. మా డౌట్, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్కడ తప్పులు చేసినవని గ్రహించి, అక్కడ మిస్టేక్ అంటే తప్పులు జరిగినాయి, కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఆ మంత్రిగా హరీష్ రావు అక్కడ తప్పులు చేసిండు కాబట్టే హరీష్ రావుని కేసీఆర్ తొలగించి ఆ శాఖను అక్కడ పెట్టుకొని దాన్ని తీర్చిదిద్దే అంటే ఆ తప్పుని సరిదిద్దుకునే ఒక ప్రక్రియ అప్పుడు ఆయన శాఖ ఆయన దగ్గర పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి, ఇప్పుడు 3 ఏళ్ళ మీ గవర్నమెంట్ అయిపోయి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మాకు కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శాఖ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినది కాదు కదా, సెంట్రల్.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, మేడిగడ్డ కూలిపోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, శాఖ మినిస్టర్కి, అధికారులకు ఇచ్చిన సూచన ఏంది, మీరు అక్కడ నీళ్లు నిల్వ ఉంచకండి. నీళ్లు నిల్వ ఉంచితే ఆ డ్యాము కొట్టుకపోతుంది. కొట్టుకపోవడం వల్ల ఖమ్మం మొత్తం కొట్టుకపోతుంది. భద్రాచలం, ఖమ్మం కొట్టుకపోతుంది. ఒక జిల్లా కొట్టుకపోతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేయాలి? మరి నీళ్లు ఆపి డ్యామ్ మొత్తం కూలిపోతే, కొట్టుకపోతే, అంటే ఖమ్మం జిల్లా కొట్టుకపోయినా పర్వాలేదా? ఇదేనా హరీష్ రావు గారి యొక్క ఆలోచన? చెప్పాలి. పర్లేదు, ఖమ్మము ఉమ్మడి జిల్లా, భద్రాచలం కొట్టుకపోయినా పర్వాలేదు, నీళ్ళైతే ఆపుండి అని హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరా జిమ్మేదారుగా పనిచేయలేదు? డ్యామ్ కట్టేటప్పుడు మీరు బాధ్యత పట్ల మీకు అవగాహన లేదు. శ్రీ సత్యసాయి జిల్లా చారిత్రక క్షేత్రం లేపాక్షిలో శృంగేరి శారదా పీఠాపతి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి పర్యటన భక్తి వాతావరణంలో జరిగింది. వేద పండితులు, మంత్రోచ్చరణలు, పూర్ణకుంభ స్వాగతంలో ఆలయ అధికారులు జగద్గురువులను ఆహ్వానించారు. అనంతరం వీరభద్రస్వామి, దుర్గాదేవి, రఘునాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7 శిరస్సుల నాగేంద్రుడు, ఏకశిలా నంది, ప్రసిద్ధ వేలాడే స్తంభం వంటి శిల్పకళా విశేషాలను దర్శించిన మహాస్వామి విజయనగర సామ్రాజ్య శిల్పుల అద్భుత నైపుణ్యాన్ని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జగద్గురువుల ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో శాల్వాతో ఘన సత్కారం చేశారు. ఈ పర్యటనతో లేపాక్షి క్షేత్రానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివహృదయం విష్ణు, విష్ణు హృదయం శివుడు, శివ అని అంటే శివుడు విష్ణుడు ఒక్కడే అని భావించి శివుని స్థానంలో విష్ణువుని, విష్ణుని స్థానంలో శివుని, ఆ అగస్త్యముని స్థాపించిన ప్రదేశము. రాముడు లేపక్షి అని పిలిచిన ప్రదేశము. రాముడు, హనుమంతుడు అగస్త్యముని, శివుని ప్రతిష్ఠించిన ప్రదేశము. ఆ సీతామహాతల్లి పాదం ఉన్న ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో మన జగద్గురువులు రావడము, మనము ఇందాకే శేఖర స్వామి చెప్పినట్టు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెళ్ళి మనము మనవి చేసుకోవడము, గురువుగారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే సందర్భంగా ఏమైతే మా మీద ఒక సనాతన ధర్మము పాటిస్తారనే ఒక నమ్మకంతో ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారు ఈ అవకాశం ఇచ్చారో వారికి, వారి కార్యాలయానికి, మా జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులకు, మంత్రివర్యులు, అదే రకంగా కూటమి వారికి, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ మా ఈఓ గారు, ఆయన టీం, మూర్తి గారు ఆయన టీం, ఆర్కాలజీ రాము గారు, ఆయన రాజేష్ గారు, పురోహితులు, టూరిజం ఇలా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా భక్తాదులకు వసతులు ఏమైతే బాత్రూమ్లు కావచ్చు ఇలాంటివన్నీ మేము చేస్తామని కూడా మాటిస్తూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నాము. దాన్ని మేము సాధించే దిశగా కృషి చేస్తామని ఈ మహత్తర కార్యక్రమంలో జిల్లాలోనే లేపాక్షి ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఒక్కరిది గుడి బడి ఎవరు సొంతం కాదు. కమిటీ అధ్యక్షులుగా వస్తాము, వెళ్తాము చైర్మన్గా. కానీ మీరందరూ కూడా పత్రికా విలేకరులు, ప్రజలు అందరూ కూడా సహకరించి ఏమైతే మా కూటమిలో ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలి అని ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక కంకణం కట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ఆయన పాద చరణములకు వందనములు తెలియజేస్తూ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోనసీమ జిల్లా ప్రసిద్ధ మందపల్లి శనేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తైలాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని శనేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో మంత్రికి ఆశీర్వాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు. తైలాభిషేకం ఆయనే శనేశ్వరుడు దండం పెట్టుకుంటాడు. ప్రాణానాం గ్రంథేరశిరుద్రోమావిష కామ కామాయ మహ్యం
महाराज वैश्रवणाय ओम तद्ब्रह्मा दिव्य मंत्र पुष्पं समर्पयामि अस्य यजमानस्य संकल्प सिद्धिरस्तु समस्त शनिग्रह दोष पीड़ा परिहारो अस्तु आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु राजद्वारे राजमुखी सर्वदा दिग्विजयमस्तु अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोया मिति मामत्वा क्षम మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘన నివాళులు అర్పించారు. నాయకుడు భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉండటానికి వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. తెలుగునాట రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్ఆర్ ముద్ర చెరగదని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నో విప్లవాత్మక పథకాలను అమలు చేసిన మహానేతగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల కోసం తీసుకున్న నిర్ణయాలు నేటికి ప్రజల మధ్యలో నిలిచి ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్ ఒక బ్రాండ్ గా నిలిచారని, ఆయన చూపిన మార్గంలోనే వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇవాళకే కాదు, తరతరాలకు ఆయన వేసిన ఆనాటి బీజాలు మహావృక్షాలుగా ఎదుగుతాయి. ఒక ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, పేదల గుండె చెప్పుడు విన్న డాక్టర్గా. ఒక ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, పేద పిల్లలు ఉన్నత విద్యలు చదువుకోవాలి, ఇంకా ఉన్నత స్థాయిని అందుకోవాలనే ఆకాంక్షని నెరవేర్చే పథకంగా. ఇందిరమ్మ ఇల్లు అని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఆనాడు తీసుకున్న నిర్ణయంగా. అది ఉచిత విద్యుత్ ఇచ్చి రైతన్నలకు బాసటగా నిలబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని నిలబెట్టిన గొప్ప దార్శనికుడిగా రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఇవాళే కాదు, ఏనాటికి ఆయన ఖ్యాతి తరగనిది. ఆయన వేసిన ఆ బాటలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవిగా కనిపిస్తాయి. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే 4 అడుగులు నేను ముందుకేస్తానని చెప్పి ఆయన నుంచి స్ఫూర్తి పొందిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీ కాలంలో ఈ దేశానికే ఆదర్శంగా ఎన్నో కార్యక్రమాలని, పథకాలని అమలు చేసిన పరిస్థితి మనం చూసాం. మీరు చూస్తే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రతి ఒక్క అకౌంట్లోని లబ్ధిదారుడికే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తుమ్మడిహట్టి ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మహారాష్ట్రతో తుమ్మడిహట్టి ఎత్తు పెంపుపై ఎలాంటి అధికారిక ఒప్పందం జరిగి ఉంటే దానిని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అలాంటి అగ్రిమెంట్ ను ప్రభుత్వం చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని చూపించలేకపోతే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2.5 ఏళ్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా సాధించలేని ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెల రోజుల్లోనే మహారాష్ట్రతో చర్చలు జరిపి అపాయింట్మెంట్ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని హరీష్ రావు కోరారు. అన్నారు తమ్మిడిహట్టి కడతాం పీక్తామో అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. మంత్రి కొండాకు సురేఖ చేసిన ఫిర్యాదుపై స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తనను మంత్రి తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా ఏ ప్రభుత్వ అధికారినైనా కలిసి ప్రజా సమస్యలను వివరించడం తన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. తాను దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్లింది కేవలం వినతి పత్రం అందించడానికేనని,
అక్కడ ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఈ విషయాన్ని అనవసరంగా వివాదంగా మార్చడం సరికాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ నిబంధనలకు లోబడి వ్యవహరించానని ఎలాంటి అపార్థాలకు తావులేదని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. ఈ వ్యవహారంపై నిజాలు త్వరలోనే ప్రజలకు స్పష్టమవుతాయని కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి గారి కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం, విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి తీసుకెళ్ళవచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన పర్యటన విజయవంతంగా సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత డూండి రాకేష్ తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ విజయాన్ని చూసి వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా లోకేష్ పర్యటన కొనసాగుతోందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని అన్నారు. పెట్టుబడిదారులతో జరిగిన సమావేశాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని వైఎస్ఆర్సీపీకి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని డూండి రాకేష్ తెలిపారు. ప్రధాన ఆదాయ గణనీయంగా పెరిగింది. 2023-24 సంవత్సరంలో 1379.19 కోట్లు ఉన్న ఆదాయం ఈరోజు 2025-26లో 1503.90 కోట్లకు పెరిగింది. మరి ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఏం మాట్లాడుతున్నారు ఈ హాఫ్ టికెట్లు? నేను చెప్తా ఉన్నా, దీని మీద రండి, మాట్లాడదాం. మీరు చెప్తారా, మమ్మల్ని రమ్మంటారా? చెప్పండి. పోనీ అతనింటికి కోతవేడు దూరంలో ఆ రోజు అతను మంత్రిగా ఇదే శాఖకి ఎలగబెట్టిన సమయంలో 3 సింహాలు పోతేనే ఇప్పటిదాకా కేసు లేదు దాని మీద. ఈ రోజు వరకు హనుమంతుడు చెయ్యిరిగిందంటే చెయ్యిరిగితే ఏం పోయింది? 1,00,000 పోద్ది, 10 లక్షలు పోద్ది, మేము కదా పెట్టేదని మాట్లాడిన నాయకులు ఉన్న పార్టీ మీరు కూడా ఈరోజు హిందూ ధర్మం గురించి, దేవాలయాల గురించి మాట్లాడతారంటే దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టు, దొంగే దొంగ దొంగ అన్నట్టుందని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. టీ సెంటర్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఈయన కదా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా అనేక గొడవలు, పంచాయతీలు జరిగినాయి. దేవాలయాల్ని కాపాడిన నాదుడు లేడు, దేవాలయాల్ని పరిరక్షణ చేసిన మనిషి లేడు. అటువంటిది ఈరోజు దేవాలయాల గురించి ఈయన వచ్చి ముసుగేసుకొని మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడాలి? దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఒక్క దేవాలయం నువ్వు తీసుకో, నీ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం తీసుకోండి. అద్భుతంగా ఎంత ప్రక్షాళన చేయటం జరుగుతూ ఉంది, ఏ విధంగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్క భక్తుడు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెళ్ళి అడుగు, క్యూ లైన్ దగ్గర నిలబడు, పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకో, నీకు తెలుస్తుంది. అటువంటి ఆదాయాల్లో 2023-24 సంవత్సరంలో 207.16 కోట్లుగా ఉన్న స్థూల ఆదాయం ఈరోజు 2025-26లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకే గులాబీ కండువాలు కప్పి కాంగ్రెస్ నుంచి భారీ చేరికలు జరిగాయని ప్రచారం చేయడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు, జిల్లా నాయకుడు ఎండి అఫ్సర్ పాషా విమర్శించారు. నిజంగా కాంగ్రెస్ నాయకులే అయితే వారికి పార్టీలో ఏదైనా పదవి ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రజా సమస్యలు నేరుగా పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్దేనని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త పెన్షన్లు, సన్నబియ్యం వంటి పథకాలను ప్రజల్లోకి అందిస్తున్నామని పేర్కొన్నారు. పచ్చిళ్ళు కండవలు కప్పిల్లని మాయ మాటలు చెప్పకండి. మా నాయకత్వం ఎక్కడికి పోలేదు. మా నాయకులు, మా నాయకత్వం అంతా మా అందరం సంయుక్తంగా
సమన్వయంతో ముందుకెళ్లి అభివృద్ధి కార్యక్రమంలో దూసుకెళ్తుంది. మీరు మా సీతక్క గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నది. ఇంకా చేయడానికి మేము ముందంజలో ఉన్నాం. మా జిల్లా నాయకత్వం ఉన్నది, మా అఫ్సర్ పాషా గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ గారు, మా యూత్ నాయకులు నాగేష్ గారు, మా గ్రామ బోర్డు అధ్యక్షులు బోట నాగేష్ గారు, మా మైనార్టీ అధ్యక్షులు యాకూబ్ గారు, మా శ్రీధర్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నరసింహరావు అన్న గారు, గుణారన్న గారు, ఇలా మా సర్పంచ్ గారు రోజా గారు చాలా చురుగ్గా పనిచేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి నెలకు కనీసం మీరు మీ పరిపాలనలో గ్రామ సభ పెట్టిన సందర్భం లేదు. మా పంచాయతీ ఎన్నికలైన సందర్భంగా ఇప్పటికే దరిదాపు 5 నుంచి 6 నెలల కాలంలో దరిదాపు 4-5 గ్రామ సభలు పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మా గ్రామ సర్పంచ్ రోజా గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిన్న కూడా పింఛన్లు ఇచ్చి కొత్త పింఛన్లు అందరికి ఇచ్చి పింఛన్లు కూడా పంచడం జరిగింది. ఇలా చెప్పుకోవడం పోతే మా లిడ్ క్యాప్ ను మళ్లీ గాడిలో పెట్టామని మంత్రి డోలా వెల్లడి. లిడ్ క్యాప్ బలోపేతానికి ప్రభుత్వం చర్యలని వ్యాఖ్య. లెదర్ ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని వ్యాఖ్య. కళాకారులకు ఉపాధి పెంచడమే లక్ష్యమన్న మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం కల్పిస్తామన్న పొన్నం. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్న ప్రభుత్వం. ఉద్యమ చరిత్రను భావితరాలకు అందిస్తామన్న పొన్నం. తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే సహించమన్న మంత్రి. కృష్ణారావణ్ అరెస్టుపై కూటమిని విమర్శించిన కొడాలి నాని. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారన్న కొడాలి నాని. రావణ్ పై టీడీపీ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఆయిల్ ఫామ్ రైతులతో సమావేశమైన కేటీఆర్. సమస్యలపై ఆరా. రైతుల సమస్యలు తెలుసుకున్న భూపాలపల్లి పర్యటనలో కేటీఆర్. ఆయిల్ ఫామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అవసరమని వ్యాఖ్య. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని వ్యాఖ్య. లోకేష్ కొరియా పర్యటనపై వైసీపీ ప్రచారాన్ని ఖండించిన రాకేష్. ఏపీకి పెట్టుబడులే లోకేష్ పర్యటన ప్రధాన లక్ష్యమన్న టీడీపీ. అభివృద్ధిపై అసత్య ప్రచారం మానుకోవాలని పిలుపు. లోకేష్ పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి